ఓకే. ఇప్పటి వరకు మీరు స్క్రీన్ మీద చూసినవి ఎక్స్టీరియర్ ఎలివేషన్స్ అండ్ ఇంటీరియర్ డిజైన్స్. ఇవి నేను డిజైన్ చేసిన కాన్సెప్ట్స్ అండ్ నా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రియల్ టైమ్ డిజైన్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పవన్, 3D visualizer and ex-senior faculty for 3ds Max, Lumion, SketchUp, Enscape, Corona, V-Ray and Photoshop softwares. గైస్, మన ఛానల్లో ఇది ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో స్క్రీన్ మీద మీరు చూస్తున్నది 3ds Max సాఫ్ట్వేర్. ఓకే, సో ఇది మేము డిజైన్ చేసే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్కి మేజర్గా యూజ్ చేసే సాఫ్ట్వేర్. అండ్ వీటిల్లోంచి ఒక ఎక్స్టీరియర్ రెండర్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను, చూడండి. సో ఇది ఒక ఎక్స్టీరియర్ రెండర్. సో ఈ రెండర్లో మీరు అబ్జర్వ్ చేస్తే కాన్సెప్ట్ బిల్డింగ్ కనబడుతుంది కదా. సో దిస్ ఇస్ వన్ కాన్సెప్ట్, ఎక్స్టీరియర్ కాన్సెప్ట్. దీంట్లో యూజ్ చేసినవి కలర్స్ కానీ లేకపోతే టెక్స్చర్స్ కానీ అండ్ విండో ఎలిమెంట్స్, ఎలివేషన్ కాన్సెప్ట్స్. బ్యాక్గ్రౌండ్లో మీకు ట్రీస్ కనిపిస్తున్నాయి కదా. సో దిస్ ద ఎన్విరాన్మెంట్. అండ్ సన్ కనిపిస్తుంది ఇట్లా రైట్ సైడ్ నుంచి చూడండి, మీకు సన్ అండ్ బిల్డింగ్ మీద షాడోస్ కనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్లో స్కై కనిపిస్తుంది అండ్ రోడ్ మీద ట్రాఫిక్ విత్ ద కాంపౌండ్ వాల్. ఈ పార్ట్ అంతా ఎక్స్టీరియర్ ఎలివేషన్ నేను స్కెచ్అప్ అండ్ లూమియన్ సాఫ్ట్వేర్స్తో నేను డిజైన్ చేశాను. ఓకే, సో దిస్ ఇస్ ద ఎక్స్టీరియర్ పార్ట్. అండ్ ఇంటీరియర్కి వస్తే, సో దిస్ ఈజ్ వన్ ఇంటీరియర్ పార్ట్, ఒక కిచెన్ పార్ట్. సో ఈ కిచెన్లో డీటెయిలింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్లాట్ఫామ్ కింద క్యాబినెట్స్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. ప్లాట్ఫామ్ మీద ఒక్కసారి ఇక్కడ ఒకసారి చూడండి, లైక్ కిచెన్ టైలింగ్. సో ఈ టైలింగ్ పార్ట్ అంతా ఎంబోస్డ్ టైల్ ఎంత డీటెయిల్గా కనిపిస్తుందో. సో ఇదంతా మీకు రియల్ టైం ప్రాజెక్ట్. మనం రియల్ ఐతో ఎట్లా అయితే అబ్జర్వ్ చేస్తామో అదే మనం రెండర్లో 100%కి అట్లీస్ట్ 90% వరకు అయినా సరే మనం మ్యాచ్ చేయగలుగుతాం. ఓకే, సో దిస్ ఇస్ కిచెన్. ఈ పోర్షన్ అంతా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూస్ చేసి మేము రియల్ టైంలో డిజైన్ చేసి క్లయింట్స్కి ఇస్తాం. ఓకే, సో వాటిల్లో మేజర్గా యూస్ చేసుకునే సాఫ్ట్వేర్ 3ds Max. దీంట్లో మీకు ఇంటీరియర్కి వచ్చేసరికి లైటింగ్ పార్ట్స్. సో ఒకసారి చూడండి, ఈ లైటింగ్ పార్ట్ అండ్ కెమెరా సెట్ చేయడం, కాన్సెప్ట్ ఎట్లా డిజైన్ చేయాలి, ఎలిమెంట్స్, ఈ లోపల ఉన్న ఎలిమెంట్స్ ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఫ్రీగా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ ఇన్పుట్స్ అన్నీ మీకు ఒక్కొక్క వీడియో లైక్ పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ అప్కమింగ్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ పార్ట్, వెన్ ఇట్ కమ్స్ టు ద ఎక్స్టీరియర్ పార్ట్, ఈ ఎక్స్టీరియర్ పార్ట్లో కూడా నేను చెప్పాను కదా, ఎన్విరాన్మెంట్ అండ్ స్కై, సన్, బిల్డింగ్ అంతా మొత్తం మోడల్ చేయటం. 2D ఆటోక్యాడ్ డ్రాయింగ్ని మనం సాఫ్ట్వేర్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఇదంతా, ఈ ఇమేజ్ అంతా మనం డెవలప్ చేస్తాం ఫ్రమ్ ది స్క్రాచ్. అండ్ అది కూడా రియల్ టైం మేము క్లయింట్స్కి ఎట్లా అయితే డిజైన్ చేసి ఇస్తామో, సో ఆ ఇన్పుట్స్ అన్నీ మీకు కంప్లీట్గా నేను ప్రతి వీడియోలో డీటెయిల్డ్ పిన్ టు పిన్ ట్యూటోరియల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వెల్, మేబీ మీరు సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కావచ్చు, ఆర్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్ ఉండొచ్చు, ఆర్ ఏ ఫ్రీలాన్సర్. ఎవ్రీ వన్ ఆర్ వెల్కమ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి 2 డేస్కి ఒక అప్డేట్ వస్తుంది గైస్. సో ఐ విల్ స్టార్ట్ విత్ ద 3ds Max ఫస్ట్. ఈ సాఫ్ట్వేర్ తోటి నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకు అంటే ఉన్న 3D మోడలింగ్ సాఫ్ట్వేర్స్ అన్నిటిలో సో దిస్ ఈస్ ద టఫ్ సాఫ్ట్వేర్. స్కెచ్అప్తో కంపేర్ చేసుకున్నా లేకపోతే బ్లెండర్తో కంపేర్ చేసుకున్నా 3ds Max ఇస్ ద టఫ్ సాఫ్ట్వేర్. కానీ ఇదే మోస్ట్లీ యూజ్డ్ సాఫ్ట్వేర్ ఆల్సో. ప్రతి చోట మ్యాక్సిమం మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే 3ds Max వచ్చా రాదా అని అడుగుతారు. అండ్ బిలీవ్ మీ, బాహుబలి మూవీలో యూజ్ చేసిన ఎలిమెంట్స్ కూడా కొన్ని 3ds Max సాఫ్ట్వేర్ యూజ్ చేసి డిజైన్ చేశారు. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ని ప్రాక్టికాలిటీలో ఎంత క్లియర్గా మనం డిజైన్ చేయొచ్చో, వీటిల్లో మోడల్స్ ఎంత క్లియర్గా డిజైన్ చేయొచ్చు అనేది నేను రియల్ టైం ప్రాజెక్ట్స్ మీకు చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే,
సో దీనికి కాంబినేషన్లో మీకు రెండర్స్ ఉంటాయి, లైక్ కరోనా రెండర్ కానీ లేదా వీరే రెండర్ కానీ. వాటన్నిటికీ ఎసెట్స్ ఎట్లా తీసుకోవాలి అండ్ ఎట్లా మోడల్ చేయాలి ప్రతిదీ నేను ట్యూటోరియల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీల్ స్టార్ట్ విత్ ద 3ds Max సాఫ్ట్వేర్ ఫస్ట్, అండ్ తర్వాత చూద్దాం స్కెచ్అప్ కానీ లేదా లూమియన్ కానీ. విల్ గో 1 by 1. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. We'll meet in the next video. This is Pawan signing off.